ఈ నెల 20 గురువారం రోజున కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థ నిమిత్తం శ్రీ 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 మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద 50వ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కుంభాభిషేకంకు సంబంధించిన కరపత్రికను మంగళవారం సాగర తీరాన ఉన్న ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యజ్ఞ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రకృతి ప్రమాదాల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే నిమిత్తం మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20 ఉదయం గోపూజతో ప్రారంభమై 1,08,00,000 శివలింగాలకు మహా కుంభాభిషేకం, అలాగే పాదరస లింగానికి మహా కుంభాభిషేకం నిర్వహించి సాయంత్రం 4 గంటలకు 101 కన్యలతో మహాదేవుడికి అభిషేకం చేసిన ద్రవ్యాలను సాగరంలో నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే కుంభాభిషేక కార్యక్రమానికి భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. ఆలయ అభివృద్ధి నిమిత్తం శాశ్వత 1,08,00,000 శివలింగాలు ఏర్పాటు నిమిత్తం 10 లక్షల రూపాయల నగదును ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యుడు తోట పుండరీకాక్షులు ప్రకటించారు. అలాగే ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని, ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని భక్తులను కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిట్నిడి శ్రీనివాస్, భోగిరెడ్డి తాతారావు, గంగిరెడ్డి అరుణ, బూర్గ సత్యనారాయణమ్మ, ఆలయ ధర్మకర్త నామన ప్రసన్న, సలాది శ్రీనివాసరావు, ఆరుముగం నటరాజు, శివభక్తులు శ్రీనివాసరామణ్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే రావణాసురుడు శిరస్సుపై వెలిచినటువంటి శివుడు, అలాగా మనకి 9 దేవాలయాలు ఉన్నాయి. అందులో మహోన్నతమైన కాకినాడ జిల్లాకే మహోన్నతమైనటువంటి ఈ దేవాలయం ఒక విశిష్టమైనది. పూజ్య గురుదేవులు శ్రీ నామన్ రామచంద్రారు, అలాగే రాజ్యసభ ఎంపీ మాజీ ఆయన సుబ్రహ్మరెడ్డి గారు, టి సుబ్రహ్మరెడ్డి గారు డెవలప్ చేసినటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయాన్ని శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే కొత్తగా నిర్మాణం చేయాలని, అలాగే ముందర పూజించినటువంటి నా సోదరులు అన్నలు అయినటువంటి మా తోట బాబీ గారు, ఇలాగ కొంతమంది ఎవరైతే చలమలశెట్టి సునీల్ గారు, అలా ఎవరైతే ముందర ఈ అభిషేకాలు చేశారో వారు, అలాగే ధర్మకర్తలతో మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మన సాగర్ తీరాన్న వెలిసినటువంటి శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యొక్క 50వ మహాకుంభాభిషేకాన్ని రాబోయే 20వ తారీఖు గురువారం నాడు మన తోట పుండరీకాక్షయ్య గారు, బాబీ గారు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కలిపి మరి నిర్వహిస్తూ ఉన్నారు. దీని యొక్క చరిత్ర విశిష్టత ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి 50 సంవత్సరాలకు ముందు ఏ రకంగా మనం కాకినాడ సాగర తీరంలో మరి ఇది లేదు. ఈ గుడి నామన్ రామచంద్రరావు అని చెప్పి శివభక్తులు, వారికి కలలో శివుని యొక్క అనుగ్రహం కలిగి తద్వారా కాకినాడ ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఏదైతే తుఫాన్లు కానీ విపరీతమైనటువంటి మరి వస్తానే సునామీలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాకినాడ నగరాన్ని రక్షించుకునే విధంగా మరి శివభక్తులకి ఆ రోజు మరి శివును కలలో కనిపించి ఇక్కడ శివుని యొక్క విగ్రహాన్ని మనం ప్రదర్శించాలని, అలాగే స్వామివారికి నిత్యం అభిషేకాలు జరగాలని చెప్పి ఏదైతే చెప్పారో తదనుగుణంగా మరి ఆ రోజు టి సుబ్బరామరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి గుడిని నిర్మించడం జరిగింది. 50 సంవత్సరంలో వారు మొదలెట్టినప్పుడు సుమారుగా 108 కన్యల చేత కుండలతో మరి అభిషేక ద్రవ్యాలని వారి ఇంటి వద్ద. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే నా కన్న తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నిజంగా మహనీయుడు మహా కుంభాభిషేకం చేసిన వ్యక్తి మహా శివభక్తుడైన నా కన్న తండ్రి, ఆయన కడుపును పుట్టినందుకు మేము 6 అక్కా చెల్లెళ్ళం మేము ఎంతో గర్వహిస్తున్నామండి. మా నాన్నగారికి మగపిల్లలు లేకపోయినా మాకు 6 మా నాన్నగారికి 6 ఆడపిల్లలైనా మా నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా కూడా
చూసేవారు. ఆడపిల్లని కూడా ఎంతో ఆనందించేవారు. అలాగే మా పెద్దక్క గారు అబ్బాయిని మా నాన్నగారు దత్తత తీసుకున్నారు. ఆ అబ్బాయి కూడా ఈ గుడికి ఎంతో సహకారం ఉంది. అలాగే మా పెద్ద బావగారు, మా రెండో బావగారు, అలాగే ఇలా మా నాన్నగారు 6 అల్లుళ్ళు కూడా ఈ గుడికి ఎంతో కష్టపడ్డారు. అలాగే మూడో ఆయన చిన్న శివభక్తుడు గారని ఆయన కాలం చేశారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మా రెండో మేనమామ గారు ఆయన కూడా మొదటి నుంచి గుడికే కష్టపడి మా నాన్నగారు వెనకాల ఉండి ఈ రోజు వరకు కూడా చూశారు. అలాగే ఇప్పుడు 50వ మహాకుంభాభిషేకం జరుగుతుంది. గురువారం కార్తీక మాసం అమావాస్య 1,8 లక్షల అభిషేకం జరుగుతుంది. మన భారతదేశంలో ఎక్కడా లేని మహాకుంభాభిషేకం మన తూర్పుగోదావరి జిల్లాలో మన కాకినాడలోని ఇలా జరగడం అనేది మన అందరి అదృష్టం. నిజంగా మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ ఆయన నిజంగా ఇలాంటి అవకాశం ప్రజలకు ఇచ్చారు. ఓం నమ శివాయ. శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి 50వ మహాకుంభాభిషేకం గురువారం అనగా 20వ తారీఖున చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నాకు రావడం చాలా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 2011 నుంచి కూడా నేను కంటిన్యూ చేస్తూ ఇది 15వ సంవత్సరం నేను చేయటం, 15వ సంవత్సరం పూర్తి అవుతుందని నేను చేయటం మొదలుపెట్టి, అదేవిధంగా ఈ కమిటీ వారు కూడా నాకు సహకారాలన్నీ అందిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా విలేకరులు కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రొడక్షన్ కూడా అందరూ కూడా పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ శ్రీనివాస్ గారు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. ఈ శివభక్తులు ఏదైతే ఫ్యామిలీ ఉందో ఈ అందరూ ఆడపడుచులు వీళ్ళందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా భావించి నన్ను పిలవడం జరిగింది. ఆ శివుడు ఆజ్ఞ అనుకుని నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం ఘనంగానే జరుపుకుంటూ వస్తున్నాం. ఈ గుడి సుబ్రహ్మరెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఈ సముద్రం తీరం ఉండడం వల్ల ఈ గుడి పాడైపోతున్న స్థితిలో వీళ్ళు పాపం స్తోమత లేకపోయినప్పటికీ వీళ్ళు ఏదో అక్కడక్కడే చూసుకుని ఏదో లాక్కు వస్తున్నారు. వీళ్ళు కూడా అంత ఇదిగా సెటిల్ అయిన వాళ్ళు కాదు. ఈ గుడిని నమ్ముకుని ఉండి వీళ్ళకి కూడా కలిసి వచ్చేది ఏం లేదు. ప్రజలు బాగుండాలనే ఒక కోరిక తప్ప వీళ్ళకి హిందుత్వం మీద ఉండేటువంటి ప్రేమ తప్ప వేరే దీంట్లో ఆశించేది కూడా వీళ్ళకి ఏమీ లేదు. అదేవిధంగా భక్తులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది 50వ కుంభాభిషేకానికి ఇతర కలశలతో మనం 108 కన్యలకి అభిషేక ద్రవ్యాలతో సముద్రంలో కలపడం జరుగుతుంది. ఈ కన్యలకి ఏ సంవత్సరం వచ్చిన వాళ్ళన్నా సరే ఈ అభిషేక ద్రవ్యాలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దంపతులు పూజ చేసుకుంటే వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది. 2011లో నేను మొదలుపెట్టిన